హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో అయితే ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఇది వచ్చేసి మన వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్. ఫస్ట్ మేమైతే అమ్మవారిని తయారు చేసుకున్నాం. అమ్మవారిని తయారు చేసుకోవడానికి ఒక కొత్త పట్టు చీర అయితే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే అమ్మవారికి మనం కట్టుకున్నది కాకుండా కొత్త శారీతో చేయాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇది పట్టు చీర తీసుకున్నాం. ఈ పట్టు చీర తీసుకున్న దాన్ని మనం హాఫ్లోకి ఇలా మడత పెట్టుకోవాలి, ఎందుకంటే హైట్ సరిపోవడానికి అమ్మవారికి. హాఫ్లో ఇలా మడత పెట్టుకున్న దాన్ని తర్వాత చిన్న చిన్న కుర్చీలాగా ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మన చిన్న చిన్న కుర్చీలాగా ఆ శారీని ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 10-12 కుర్చీలు వచ్చే వరకు ఒక పార్ట్, దాని తర్వాత మనము క్లిప్స్ తోటి పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక 9-10 పార్ట్స్ వచ్చే వరకు ఇంకొక పార్ట్ కుర్చీలు తీసుకోండి. ఎందుకంటే ఒకటేసారి కుర్చీలు తీసేసుకుంటే క్లమ్జీ అయిపోయి మనకి సరిగ్గా కనిపించదు అనమాట. పక్కన మా చిట్టి తల్లి చూస్తున్నారా ఎలా డ్యాన్స్ చేస్తుందో. అండ్ మనది ఒక పార్ట్ అయితే అయిపోయింది. దీనికి మనం క్లిప్ పెట్టేసుకుందాము. అండ్ 2 సైడ్స్ క్లిప్ పెట్టేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మీరు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది విడిగా పెట్టేసి మళ్ళీ ఇంకొక 10 పార్ట్స్ విడిగా చేసుకున్నాను నేను. మా చిట్టి తల్లి అయితే వీడియో తీసినంతసేపు అటు ఇటు తిరుగుతూనే ఉంది. మేము ఏం చేసేస్తున్నామా అని దాన్ని క్యూరియాసిటీ అనమాట. అండ్ ఇక్కడ నేనైతే వేరే పార్ట్ చేసేస్తున్నాను, వేరే పార్ట్ కుర్చీలు. ఇవి ఒక 9 అలా పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు శారీ అంచు కూడా అమ్మవారికి మొత్తం సరిపోయేటట్టు సరిపోవాలి కాబట్టి కొంచెం అంచు కొంచెం పెద్దగానే మిగిలించుకోండి. అండ్ ఇక్కడ కూడా ఒక క్లిప్ పెట్టేసుకుంటున్నాను. ఇలా క్లిప్ పెట్టేసుకున్నాక ముందు అంచు అదే కొంగు ఉంటుంది కదా, ఆ కొంగుని మనం చిన్న కుర్చీలాగా పెట్టుకోవాలన్నమాట. మీరు కావాల్సంటే ఈ కుర్చీలకి మీరు ఐరన్ చేసుకోవచ్చు, మీకు స్టిఫ్గా ఉండాలి అంటే. మేము కూడా ఐరన్ చేసుకున్నాము, అండ్ మీరు కావాలంటే ఐరన్ చేసుకోండి. తర్వాత ఈ కొంగు పాటనేమో మనం కుర్చీలు ఎలా పెట్టుకుంటాం కొంగుకి, సేమ్ అలానే చిన్నగా పెట్టుకోవాలి. నాకు అంచు చిన్నగా ఉంది కాబట్టి అలానే పెట్టుకున్నాను. పెట్టేసుకొని వీటికి పిన్స్ పెట్టేసుకోవాలి విడిపోకుండా. అలా పిన్స్ పెట్టేసుకున్నాక ఈ కుర్చీలు అన్నీ తీసుకెళ్ళి మనం అమ్మవారిని సెట్ చేసేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. అమ్మవారి ఫేస్ ఒకటి ఉంటే సరిపోద్ది. ఇంకా మీకు హ్యాండ్స్ ఇంకేమైనా ఉంటే కూడా అవి అటాచ్ చేసుకోవచ్చు. మేమైతే ఓన్లీ ఫేస్ పెట్టి చేస్తున్నాము. అండ్ అమ్మవారిని పెట్టడానికి చిన్న పీట అయితే ఉంది. ఆ పీటకి పసుపు బొట్టులు అన్నీ పెడుతున్నాము. అండ్ ఇక్కడ మా చిట్టి తల్లి నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రతి పనిలో నేను ఉన్నాను అని వస్తుంది మా చిట్టి తల్లి అయితే. సో ఇక్కడ నీట్గా పీటకి పసుపు అది రాసేసి కుంకుమ ఇంకా పసుపు బొట్లు కూడా పెట్టేసి తర్వాత ఒక ముగ్గు తీసుకొని చిన్న ముగ్గులా వేసి ఆ ముగ్గు మీద అమ్మవారిని కూర్చోబెడతామన్నమాట మేమైతే. అండ్ నేను శారీ కట్టేది ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే అంతా నైట్ అయిపోయింది. నైట్ చేసామన్నమాట మేము. ఫుల్ నీరసం అయిపోయాము, ఎందుకంటే అప్పుడే పొద్దున పూజకి పనులు చేసుకొని అన్నీ చేసుకునేసరికి అలసిపోయాము. సో వీడియో తీయడం మర్చిపోయాము. అండ్ మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను, వీడియో తీసి పెడతాను. అమ్మవారిని ఎలా రెడీ చేసాము ఏంటి, ఫేస్ ఎక్కడ తీసుకున్నాము, ఇవన్నీ కావాలంటే కమెంట్ చేయండి, విల్ లెట్ యు నో. అండ్ నేను చూపించలేదని ఏమనుకోకండి. ఇలా రెడీ చేసేసుకున్న పీట మీద అమ్మవారిని కూర్చోపెట్టడమే. అండ్ కూర్చోపెట్టిన మనం ఏదైతే గిన్నెలు కానీ బిందెలు కానీ యూజ్ చేస్తున్నామో అవి ఖాళీగా అలా పెట్టకుండా కొంచెం బియ్యం వేసి ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసి పెట్టాలన్నమాట. అండ్ అది అలా చేయడం వల్ల అమ్మవారు కూడా కరెక్ట్గా కూర్చుంటారు అనమాట. ఎందుకంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా కొంచెం బరువు ఉంటుంది కాబట్టి అలా మూవ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటారు. ఇక్కడ నేనైతే ఒక చిన్న బింది అండ్ పైన ఒక చెంబు ఇది యూజ్ చేసి అమ్మవారిని పెట్టేశాను. చాలా ఈజీగా అయిపోయింది. అండ్ ఈ శారీ కూడా చాలా బాగా కనిపించింది అమ్మవారికి. అండ్ మీరందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం, ఏమేమి వంటలు వండుకున్నారు? మేమైతే 9 రకాల పిండి వంటలు కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టామన్నమాట. అండ్ మీరు కూడా ఏం వంటలు చేసుకున్నారో, మీరు ఇలా అమ్మవారిని చేసుకుంటారా, ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి.
అండ్ ఈ వీడియోకి అంతే. ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. బాయ్.